ఓటలేని పవన్ కళ్యాణ్ ఎస్సీ పోస్టులు అమ్ముకోవడం ఎస్సీ పోస్టులు అమ్ముకోవడం ఎస్సీ పోస్టులు అమ్ముకోవడం ఏం జరగాలి? తెలుగుదేశం గుండెల్లారా ఎస్సీ సీట్లు అమ్ముకోవడం రాజీనామా చేయాలి నారా లోకేష్ గారు వెంటనే. రాజీనామా చేయాలి నారా లోకేష్ గారు వెంటనే. ఇక్కడ చూడండి బా చూడన్నా ఇక్కడ చూడు రాజీనామా చేయాలి నారా లోకేష్ గారు వెంటనే. దూసుకుపోయిన గవర్నమెంట్ దేవుని రాజ్యం విజయాన్ని రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వెంటనే. నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. డౌన్ ద బ్లేడింగ్ గవర్నమెంట్ డౌన్ డౌన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇది మెగాడిఎస్సీనా సీఎం డౌన్ డౌన్ సీఎం చేయాలి. ఎస్సీ పోస్ట్ అమ్ముకోవడం ఎస్సీ పోస్ట్ అమ్ముకోవడం రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే. మగాని ఓకేనా నరేంద్ర ఓకేనా? గతంలో నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్రంలో యుగలం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో 25,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం వచ్చిన వెంటనే అని చెప్పి 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తూ అక్కడ మోసం చేశారు తొలతని. అదేవిధంగా మెరిట్ లిస్టు పెట్టుకోకుండా ఎక్కడే కానీ మెరిట్ లిస్టు పెట్టుకోకుండా డిఎస్సి జరపడం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఇదే మొదటిసారి అవుతుంది. మెరిట్ లిస్టు పెట్టుకోకుండా రాత్రికి రాత్రి మెసేజ్లు పంపించి మీరు సెలెక్ట్ అయినారని చెప్పేసి రమ్మని స్పోర్ట్స్ కోటాలో గూటీ బిల్ల కోతి కొమ్మచ్చు ఆన్నోనికి కానీ ఆ సర్టిఫికేట్ తీసుకపోతే ఈడు మా పార్టీ వాడు ఈడు మా కులపోడు అని చెప్పేసి మీరు ఉద్యోగాలు ఇచ్చిండే వాస్తవం కాదా? నిజమైన అర్హులకు మీరు ఉద్యోగాలు ఎగరగొట్టిండేది వాస్తవం కాదా? అదేవిధంగా మాకు మెసేజ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏదో చిన్న స్కూళ్ళల్లో పని చేసుకుంటూ ఉండే నిరుద్యోగులు టీచర్లుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళు రిజైన్ చేసి మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి పోతే అక్కడికి పోయిన తర్వాత లిస్ట్లో మీ పేరు లేదు, మెసేజ్ వస్తే మేము ఏం చేస్తామని చెప్పేసి వెరిఫికేషన్ నుంచి వెనక్కి పంపిస్తే వాళ్ళంతా మాకు అన్యాయం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరని ఆశ్రయిస్తే మేమే దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడించి అదేవిధంగా వాళ్ళకు మనం అండగా ఉండాలని చెప్పేసి లాయర్లను పిలిపించి వాళ్ళ తరపున కోర్టులో ఫిల్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు సాక్షి కథనాలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధమని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ అబద్ధమో మీరు చర్చకు సిద్ధమా? ఆ రోజు ప్రశ్నాపత్రాన్ని అప్లోడ్ చేసేదానికి కాంట్రాక్ట్ ఉద్యోగి సాయి ప్రకాష్కు మీరు అతను కాదు అప్లోడ్ చేసిండేది. అతను అప్లోడ్ చేయడం వల్లే అతను జిల్లా టాపర్గా రాష్ట్రంలో 5వ ర్యాంక్గా వస్తే 5వ ర్యాంక్ వచ్చిండే వాని ఉద్యోగం ఏమైంది? మీరు మీ బండారం బయటపడుతుందని చెప్పేసి అతన్ని ఉద్యోగం ఇవ్వకుండా చేసి అతను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో ఇది జరిగితేగిన మన ప్రభుత్వం బండారం బయటపడితే నిరుద్యోగులు తుబుక్కను ఉమ్ముస్తారని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్యస్థం పంపించి అతనికి డబ్బులు ఇచ్చి అతనితో కేసు విత్డ్రా చేయించిండేది వాస్తవం కదా? ఇవన్నీ ఆధారాలతో వైసీపీ మాట్లాడితే దీని గురించి మాట్లాడితే కేసులు కడతామంటారు. ఏం కేసులు కడతారో మీరు? కేసులు ఏం కొత్త కాదు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు. మీరు చేస్తున్న అన్యాయాలు ప్రశ్నిస్తే కేసులు అంటారా? మీరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు వెన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే చంద్రన్న డన్. అందరికీ నమస్కారం.
ఈరోజు అనంతపురంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందర వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడానికి కారణం ఏమనగా మెగా డిఎస్సి అంటూ మన మంత్రి నారా లోకేష్ గారు యువగలంలో పాదయాత్రలో మాట ఇచ్చాను ఇంకోటి ఇచ్చానని చెప్పి దగా డిఎస్సి చేశారు. ఈరోజు ఏమిరా చేసిండేది వీళ్ళు అంటే వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వారైతేనేమి వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకైతేనేమి పైసా పేక్ తమాషా దేక్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం నడుస్తుందిరా అంటే పైసా పేక్ తమాషా దేక్, పైసలు ఇచ్చుకో ఏమైనా చేసుకో అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అయితేనేమి మిగిలిన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అయితేనేమి ప్రతి చోట అన్యాయం చేసి దగా డిఎస్సి చేసినటువంటి చోద్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. వీళ్ళు మేము ఇంత బడాయి మేమంత బడాయి అని చెప్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము, సంపన్న రాష్ట్రం చేస్తాము అంటూనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి చేర్చుకుంటూ వాళ్ళ కొడుకు ఆయన తండ్రి ఎవరైతే నారా లోకేష్ గారి తండ్రి గారు ఖర్జూరపు నాయుడు గారి కొడుకు గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళ యొక్క ఆస్తుల్లో టాపర్గా నిలిచాడు. అయ్యా మీరు కాదయ్యా టాపర్లు కావాల్సింది, చదివి అన్నం లేక వాళ్ళు నిద్ర లేక సరిగా వసతులు లేక చదివే లక్ష్యంగా పెట్టుకొని అనేక సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ఈరోజు మీరు అన్యాయం చేసి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఈ పాపం మీకు ఊరికే పోదు. వాళ్ళు రాబోయే ఎలక్షన్లో మాలాంటి విద్యార్థి నాయకులు అయితేనేమి రిమైనింగ్ వాళ్ళతోనైతేనేమి అందరితో కలిసి మీ మీద కక్ష తీర్చుకొని మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసే రోజులు దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ వన్ అదే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యా డేటా లీకేజ్ ఎందుకు అయ్యింది అని అడుగుతున్నాం, డేటా ఎందుకు మాయమైంది అని అడుగుతున్నాం, డేటా పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి టాపర్గా ఎందుకు వచ్చింది అని అడుగుతాం. అన్నా లోకేష్ అన్నా కాదు మన ఎవరు పవన్ కళ్యాణ్ అన్నా ఈ రోజైనా మీరు కళ్ళు తీసేసి కంటికి కట్టుకున్న ఎల్లో తాడుని ఎల్లో యొక్క మార్గాన్ని తీసేసి మీరు నిజాయితీగా బయటకు వచ్చి డిఎస్సి అభ్యర్థులకి అండగా నిలిచి వాళ్ళ తరపున ప్రశ్నించి వారి యొక్క మన్నలను పొందాలి. కానీ జీ హుజూర్ అనుకుంటూ ఈరోజు మన ఎవరికి మంత్రి నారా లోకేష్ గారికి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జీ హుజూర్ అంటూ మోచేతి నీళ్లు తాగుతూ మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం కాదయ్యా ఉద్యోగము. నిజంగా కష్టపడిన ఉద్యోగులకి మీరు అండగా నిలబడండి అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు